Bioscope. Hi, hello, namaste, vanakkam, adab. This is Indraja Tota. Welcome to Bioscope. Bioscope. సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్స్. ప్రభాస్ బావా నీకు త్వరగా పెళ్ళయి డజన్ పిల్లలు పుట్టాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. మంచు షాకింగ్ ఫిల్మ్. మెగాస్టార్ నోట మై బ్రదర్ వెంకీ వెల్కమ్ మాట. మొన్న గుడ్ బ్యాడ్ అగ్లీ, నిన్న మంజుమల్ బాయ్స్ నేడు టూర్. సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లారు, బిగ్ స్క్రీన్ మీద మన ముందుకు వస్తున్నారు. ఒక్క సినిమాతో ఆస్కార్ ఆస్థానంలో అడుగుపెట్టిన తెలుగు కుర్రాడు. Bioscope. వెంకీ మాటల మాంత్రికుడు కాంబినేషన్ కి హీరోయిన్ దొరికేసింది. విక్టరీ వెంకటేష్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ, ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ సినిమాకి వెళ్తే మినిమం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అనే టాక్ ఉంది. ముఖ్యంగా వెంకటేష్ కి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. వెంకటేష్ కెరీర్ లో ఎన్నో చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ మూవీస్ వెంకటేష్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. ఆ రెండు మూవీస్ కి డైరెక్టర్ కె విజయ్ భాస్కర్ కాగా, మాటల రచయిత మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ రేటింగ్ తోనే ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి అనడంలో సందేహమే లేదు. కానీ త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారిన తర్వాత వెంకటేష్ హీరోగా ఇంతవరకు మూవీ రాలేదు. 2004లో మల్లీశ్వరి మూవీ విడుదల అయిన 20 ఏళ్లకు వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ తర్వాత మంచి జోష్ లో ఉన్న వెంకటేష్ తో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు తన స్టైల్ కామెడీ, తన మార్క్ పంచులతో సినిమా కథని రాసుకున్నారని టాక్. హీరోయిన్ గా పలువురు పేర్లు వినిపించినప్పటికీ తాజాగా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఆ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా సంచలన విజయం సాధించడంతో పాన్ ఇండియా స్థాయిలో యమ్మడి పేరు వినిపించింది. ఈ క్రమంలో హిట్ 3 మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కూడా హిట్ కావడంతో తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఇటీవలే తెలుసు కదా చిత్రంతో అలరించింది. ఇప్పుడు ఏకంగా వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ దక్కింది. వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలలో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఏదో సాంగ్స్ కోసం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కాకుండా స్టోరీలో కీలకంగా ఉంటాయి. ఇప్పుడు వెంకీ 77లో శ్రీనిధి శెట్టికి అలాంటి పాత్రే ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీతో కన్నడ కస్తూరి తెలుగులో పాగా వేస్తుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి వెంకీ త్రివిక్రమ్ ల మొదటి కలయికలో వచ్చే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతవరకు అలరిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. బాహుబలి బర్త్డే గిఫ్ట్ ఫౌజీ. ప్రభాస్ బర్త్డే అంటే ఫ్యాన్స్ కి పండుగ. బర్త్డే గిఫ్ట్ గా ప్రభాస్ కి సంబంధించిన సినీ అప్డేట్స్ ఏమైనా వస్తాయేమోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తారు. వారి ఎదురు చూపులు వృధా కాలేదు. ఫ్యాన్స్ ని నిరాశపరచకుండా ఉత్సాహపరచడానికి ప్రభాస్ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మన చరిత్రలోని దాగిన అధ్యాయాల నుండి వచ్చిన ఒక యోధుడి అత్యంత ధైర్యవంతమైన కథ అన్న క్యాప్షన్ తో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. పోస్టర్ టైటిల్ ఫాంట్ వింటేజ్ స్టైల్లో ఆకట్టుకునేలా ఉంది. ప్రభాస్ లుక్ కూడా ఓ రేంజ్ లో కనిపిస్తోంది. తాజా అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లారు, బిగ్ స్క్రీన్ మీద మన ముందుకు వస్తున్నారు. గుమ్మడి నరసయ్య. ఈ పేరు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ 1980s వాళ్ళకి బాగా తెలుసు. 1955లో ఖమ్మం జిల్లాలో టేకలగూడెం గ్రామం సింగరేణి మండలంలో జన్మించారు గుమ్మడి నరసయ్య. ఇల్లందు నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజానాయకుడు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లాలన్నా గన్మ్యాన్లు, పోలీస్ ఎస్కార్ట్లు వెంట వెళ్తారు. ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే రోడ్డు మీద ట్రాఫిక్ కూడా ఆపేస్తారు. కానీ గుమ్మడి నరసయ్య గారు ఒక సాధారణ వ్యక్తిలాగా బస్సుల్లో, ఆటోల్లో, చివరికి అసెంబ్లీకి సైకిల్ మీద కూడా వెళ్ళేవారు.
తన జీతాన్ని మొత్తం ప్రజలకే పంచిపెట్టారు. ఎన్నో ఏళ్ల తర్వాత అలాంటి మంచి వ్యక్తి గురించి ఈ జనరేషన్కి తెలియడానికి తన జీవిత చరిత్ర వెండితెర మీద మన ముందుకు రాబోతుంది. పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడిగా గుమ్మడి నరసయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి పేరు అందరికీ తెలిసిందే. ఇక గుమ్మడి నరసయ్య పాత్రలో కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ నటించబోతున్నారు. ప్రవళిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎన్ సురేష్ రెడ్డి నిర్మాతగా పరమేశ్వర్ హీబ్రాలే దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ ను చూస్తుంటే గుమ్మడి నరసయ్య పాత్రకు శివరాజ్ కుమార్ కరెక్ట్ గా సెట్ అయ్యారనిపిస్తోంది. ఆ లుక్, వేషధారణ అన్ని గుమ్మడి నరసయ్య గారిని గుర్తు చేస్తున్నాయి. సైకిల్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనకాల ఉన్న అసెంబ్లీ, ఎర్ర కండువా ఇలా అన్ని కూడా ఎంతో అతిథ్యంగా ఉన్నాయి. ఇక ఈ పోస్టర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసినట్టు అయింది. పోస్టర్ లో మిగతా ఎమ్మెల్యేలు కారులో వస్తుంటే గుమ్మడి నరసయ్య మాత్రం సైకిల్లో రావడం, ఆ మ్యూజిక్, ఆర్ఆర్, విజువల్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత ఎన్ సురేష్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. త్వరలోనే మూవీకి సంబంధించిన ఇతర వివరాలు అనౌన్స్ చేస్తారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై పలు బయోపిక్లు వచ్చాయి, కానీ చాలా వరకు అవి వాణిజ్య కోణంలో తయారయ్యాయి. గుమ్మడి నరసయ్య కథ మాత్రం వేరుగా నిలుస్తోంది. ఇది రాజకీయ అవగాహనకు, ప్రజా సేవకు, నిజాయితీకి అద్దం పట్టే కథ. నేటి రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కంటెంట్ పరంగా ఇది ఒక విలువైన ప్రయత్నం. ప్రజా నాయకత్వం అంటే పదవి కాదు, బాధ్యత అని గుర్తు చేసే ఇలాంటి బయోపిక్లు మరిన్ని రావాలి. ఎందుకంటే ఇవే మన సమాజానికి అద్దం చూపే కథలు. మరి ఈ జనరేషన్ ప్రేక్షకులు ఆ సినిమాని ఎలా స్వీకరిస్తారో చూద్దాం. అద్భుత ప్రపంచం అవతార్ మరోసారి మన ముందుకు రాబోతుంది. సాధారణంగా నిద్రలో మనకు కలలు వస్తుంటాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ కలలు ఉంటాయి. అబ్బా, ఆ కళ నిజమైతే బాగుండు కదా అనుకుంటాం మనం. అది సాధ్యం కాదని మనకు తెలుసు. కానీ కలలో వచ్చే అద్భుతాలను నిజం చేయాలనుకున్నాడు. ఎవ్వరూ ఊహించని ప్రపంచాలని సృష్టించి మన కళ్ళ ముందు ఉంచాడు. అతనే హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కెమెరూన్. టైటానిక్, టర్మినేటర్, ది అబీస్, ఏలియన్స్, ది వే ఆఫ్ వాటర్ వంటి ఎన్నో కొత్త కథలను, కొత్త లోకాలను మనకు చూపించిన జేమ్స్ కెమెరూన్ మరో అద్భుత సృష్టి అవతార్. 2009లో విడుదలైన అవతార్ 1 ప్రపంచాన్నే షేక్ చేసేసింది. ఎవరూ ఊహించని కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇలా కూడా చేస్తారా? ఇలాంటి ప్రపంచం ఉంటుందా? ఉంటే ఎంత బాగుంటుందో కదా అని సగటు ప్రేక్షకుడు ఆలోచించేలా, విమర్శకులు సైతం ముక్కును వేలేసుకునేలా అవతార్ మూవీని రూపొందించాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత 2022లో అవతార్ 2 విడుదలైంది. అదే కొత్త లోకం, అదే అద్భుతం, అదే మాయాజాలంతో మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. మళ్ళీ ఇప్పుడు అవతార్ సిరీస్ నుండి 3వ భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్తో మన ముందుకు రాబోతున్నాడు. దీపావళికి భారతదేశంలోని ఇతర చిత్రాలకు భిన్నంగా సినిమా వేడుకను చూసింది. పాండారో అధికారికంగా జేమ్స్ కెమెరూన్ యొక్క అవతార్ ఫైర్ అండ్ యాష్తో భారతీయ థియేటర్లలోకి వచ్చింది. ఇది భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్. ఈ మూవీ ట్రైలర్ తెలుగు భాషల్లో కూడా విడుదల కావడం తెలుగు సినీ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్లో సముద్ర తెగను చూపించిన జేమ్స్ కెమెరూన్ ఈసారి యాష్ పీపుల్ అనే భయంకరమైన అగ్ని గిరిజన తెగను పరిచయం చేశారు. వీరు అగ్నిని ఆరాధిస్తూ యుద్ధానికి దుర్మార్గమైన రీతిలో సిద్ధపడే తెగగా ట్రైలర్లో చూపించారు. పండోరా భవిష్యత్తుకు వీరు ప్రధాన ముప్పుగా నిలవనున్నారు. అగ్ని పర్వతాలు, లావా ప్రవాహాలు, కొత్త జీవ జాతులు మరియు అత్యంత శక్తివంతమైన విజువల్ ఎఫెక్ట్స్తో ఈ ట్రైలర్ అబ్బురపరిచింది. ప్రపంచ సినీ ప్రేక్షకులకు మళ్ళీ ఓ విజువల్ వండర్ను చూపించడానికి జేమ్స్ కెమెరూన్ సిద్ధమవుతున్నాడని స్పష్టమవుతోంది. ఈ సినిమా 2025 డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారతీయ సినీ అభిమానుల్లో ఇప్పటికే ఈ ట్రైలర్ పట్ల మంచి స్పందన కనిపిస్తోంది. భావోద్వేగాలు, యాక్షన్, విజువల్స్ అన్నిటినీ సమపాళల్లో కలిపి ఈ చిత్రం పండోరా ప్రపంచాన్ని మరోసారి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. మరి ఈ అవతార్ 3 గత 2 భాగాలకు ప్రేక్షకుల్ని అలరిస్తుందా? ఆ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మలయాళం ఆల్రౌండర్ బర్త్డే స్పెషల్ కొత్త మూవీలో సినీ ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి చేరుకొని ఆల్రౌండర్ అనిపించుకున్న వాళ్లలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఆల్రౌండర్ మలయాళం నటుడు జోజు జార్జ్ 1995లో జూనియర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి
ప్లేబ్యాక్ సింగర్, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ నుండి హీరో స్థాయికి ఎదిగాడు. జోసెఫ్, ఆంటోనీ, చార్లీ లాంటి చిత్రాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నాడు. వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. ముఖ్యంగా పానీ మూవీ అతని లైఫ్ లో టర్నింగ్ పాయింట్. అతడు మూవీస్ ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లలో ఉంటాయి. ఇక జోజు జార్జ్ అక్టోబర్ 22న పుట్టినరోజు వేడుకలు వరవు ఫస్ట్ లుక్ తో జరుపుకున్నారు. ఈ చిత్రం మలబార్ ప్రాంతం యొక్క బలాన్ని తీవ్రమైన యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో మిళితం చేసింది. ఇందులో జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించారు. సురేష్ గోపితో సహా అనేక మంది తారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మరియు పోస్టర్ను వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పంచుకున్నారు. జోజు జార్జ్, జోషి సార్ మరియు భద్రా సార్ చిత్రాలతో సహా రాబోయే ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నాడు. మా వైకే టీవీ తరపున ఆల్ ది బెస్ట్ టు జోజు జార్జ్. మెగా ఇంట దీపావళితో పాటు మరో పండుగ. దీపావళి పండుగ సందర్భంగా మెగా ఇంట సంతోషం నెలకొంది. ఆ సంతోషానికి కారణం ఆ ఇంట మరో బుల్లి బుజ్జాయి రాబోతోంది. మెగాస్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగా కోడలు ఉపాసన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇటీవల తమ నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియోను పంచుకున్న ఉపాసన ఈ దీపావళికి డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్ అంటూ, డబుల్ బ్లెస్సింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ దీపావళికి డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్ అండ్ డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీపావళి వేడుకలతో పాటు ఉపాసనకి సీమంతం కూడా చేసినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు, బంధువులంతా హాజరయ్యారు. ఉపాసన షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీలు, మెగా ఫ్యాన్స్, నెటిజన్లు రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మెగా ఫ్యామిలీలోకి త్వరలోనే మరో కొత్త మెంబర్ వస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసనలకి 2012లో వివాహమైన సంగతి తెలిసిందే. వీరికి 2023 జూన్లో 12 పాప పుట్టగా ఆమెకు క్లీన్ కారా అని నామకరణం చేశారు. తాజాగా ఉపాసన మరోసారి తల్లి కాబోతున్నట్లు తెలియడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలోకి ఈసారి సింబా వస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తనకు ఈసారి మనవడు పుట్టాలని ఉందంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమంలో తన మనసులోని కోరిక బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి చరణ్, ఉపాసన దంపతులకి ఖచ్చితంగా అబ్బాయే పుడతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రన్ రాజా రన్. టాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్న యంగ్ హీరోస్ లో శర్వానంద్ ఒకరు. లవ్, సెంటిమెంట్, యాక్షన్ మూవీస్ లో తన ప్రత్యేకమైన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. శతమానం భవతి మూవీలో స్టడీ యాక్టింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు శర్వానంద్. ఆయన నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయని సినీ ఇండస్ట్రీలో టాక్. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని శర్వానంద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న నారీ నారీ, నడుము మురారి, బైకర్ చిత్రాలను ముందుగా పూర్తి చేయాలని శర్వా భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ కూడా రెడీ అవుతున్నారు. ఈ సినిమాలతో పాటు సంపత్ నంది డైరెక్షన్ లో భోగి అనే సినిమాను కూడా వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు శర్వా. అయితే ఈ 3 సినిమాల తర్వాత మరో డైరెక్టర్ శ్రీను వైట్లతో ఓ సినిమా చేయాలని శర్వా నిర్ణయించుకున్నాడట. అన్ని అనుకున్నట్లు కుదిరితే శ్రీను వైట్ల చిత్రాన్ని కూడా 2026లోనే రిలీజ్ చేయాలని ఈ హీరో ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి 2026లో శర్వానంద్ 4 సినిమాలను రిలీజ్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇందులో ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతాయో, శర్వానంద్కి కమ్బ్యాక్ మూవీస్ అవుతాయో కాలమే నిర్ణయిస్తుంది.
నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్, ఎమోషనల్ అయిన నీలాంబరి. తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే తమదైన ముద్రను వేసుకొని దశాబ్దాల తరబడి స్టార్డమ్ను నిలబెట్టుకున్నారు. అలాంటి అరుదైన నటి రమ్యకృష్ణ ఒకరు. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 40 ఏళ్లుగా ప్రేక్షకులను తన అభినయంతో, అందంతో అలరిస్తూనే ఉన్నారు. నేటికి ఆమె ఫుల్ బిజీగా వరుస అవకాశాలను అందుకుంటూ రాణిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నీలాంబరిగా, శివగామిగా ప్రేక్షకులను అలరించిన రమ్యకృష్ణ డివోషనల్ రోల్స్ నుంచి ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేశారు. దేవతగా, రాజకీయ నాయకురాలిగా ఇలా అనేక రోల్స్లో ఆమె నటించారు. కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ తన ప్రతిభను చూపించారు. ఇటీవల జీ తెలుగు ఛానల్లో జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు రమ్యకృష్ణ గెస్ట్గా హాజరయ్యారు. జగపతి బాబు రమ్యకృష్ణ మూవీస్కి సంబంధించి ఎన్నో ప్రశ్నలు అడగ్గా ఆవిడ ఎంతో సరదాగా నవ్వుతూ సమాధానం చెప్పారు. అయితే డైరెక్టర్ రాఘవేంద్రరావు గురించి అడిగినప్పుడు మాత్రం రమ్యకృష్ణ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆయన లేకపోతే వెండితెరపై రమ్యకృష్ణ ఉండేది కాదు. నన్ను హీరోయిన్గా మార్చింది ఆయనే. నా జీవితాన్ని మార్చిన వ్యక్తి రాఘవేంద్రరావు గారు. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. నేను ఈ స్థాయికి రావడానికి ఆయనే కారణమని పేర్కొన్నారు. తనకు ఈ స్థానాన్ని కల్పించిన రాఘవేంద్రరావు గారి మీద తనకున్న ప్రేమని, భక్తిని చాటుకుంది. తండ్రి బాబాయిల సరసన హీరోయిన్, అబ్బాయి సినిమాలో తల్లి. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలింది ఓ అందాల తార. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సూపర్ హిట్ సినిమాలు చేసింది. పెళ్లి పిల్లల తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. బాబాయి అబ్బాయి అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్లతో కలిసి ఎంతో మంది హీరోయిన్లు నటించారు. కాజల్ అగర్వాల్, శృతి హాసన్ ఇలా ఇద్దరు మెగా హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ కు ప్రియురాలుగా, మరో సినిమాలో రామ్ చరణ్ కు తల్లిగా నటించింది. 2 సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇటీవలే మిరాయి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రియా సరన్. ఇక పెళ్లి పిల్లల తర్వాత హీరోయిన్ గానే కాకుండా సహాయక నటిగాను మెరుస్తోంది శ్రియా. అలా ఓ సినిమాలో రామ్ చరణ్ కు తల్లిగా నటించింది శ్రియా. ఆ సినిమా మరేదో కాదు, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR. ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రియా రామ్ చరణ్ తల్లిగా కనిపించింది. కాగా 40+ లోనూ తన అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తోంది శ్రియా. ఇటీవల మిరాయి సినిమాతో బ్లాక్ బస్టర్ను ఖాతాలో వేసుకుంది. ఇందులో శ్రియా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మ మున్ముందు ఇంకా ఎన్ని సినిమాలు చేస్తుందో వెయిట్ అండ్ సీ. మొన్న గుడ్ బ్యాడ్ అగ్లీ, నిన్న మంజుమల్ బాయ్స్, నేడు డూడ్. కన్నెర చేస్తున్న ఇసై జ్ఞాని. 1980లో సంగీత ప్రపంచానికి రారాజుగా ఒక వెలిగిన సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా గారు. ఆయన పాటలు నాటికి నేటికి ఏ నాటికి ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. ఆయన పాటలు విని ఆనందిస్తే సంతోషపడే ఇళయరాజా తన పాటలను వాడుకుంటే మాత్రం ఊరుకోరు. తన అనుమతి లేకుండా తాను స్వరపరిచిన సంగీతాన్ని వాడుకున్నారని గుడ్ బ్యాడ్ అగ్లీ, మంజుమల్ బాయ్స్ నిర్మాతల మీద కేసులు వేశారు. అలాంటి ఇళయరాజా మరోసారి కన్నెర చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇళయరాజా ఆగ్రహానికి గురయ్యారు. వారు నిర్మించిన తాజా చిత్రం డూడ్ మీద కూడా ఇళయరాజా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాలను తన పాటలను వాడేసుకున్నారని, ఇది తన హక్కుల్ని కాలరాయడమేనని ఆయన అంటున్నారు. డూడ్ ఆడియో హక్కులు పొందిన సోనీ సంస్థపై ఆయన ఇప్పుడు కోర్టుకెక్కారు. డూడ్ సినిమాలో తను గతంలో కంపోజ్ చేసిన 2 పాటల్లోని కొంత భాగాన్ని వాడేసుకున్నారని ఇళయరాజా చెప్తున్నారు. సోనీ సంస్థ తన నుండి అనుమతి తీసుకోపోవడంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసు హియరింగ్ నవంబర్ 19న ఉంది. మరి దీనిపై సోనీ సంస్థ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. తన పాటల్ని వింటే తప్పులేదు, కానీ వాడుకుంటే మాత్రం ఒప్పుకునేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు ఇళయరాజా. ఒక్క సినిమాతో ఆస్కార్ ఆస్థానంలో అడుగుపెట్టిన తెలుగు కుర్రాడు. ఏ రంగంలోనైనా రాణించాలి అంటే కష్టంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు చెప్తారు. కానీ ఈ యంగ్ హీరోకి అంతులేనంత అదృష్టం దక్కింది. మన తెలుగువారు ఆస్కార్ బరిలోకి అడుగుపెట్టడం చాలా కష్టం. అలాంటిది దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన RRR ఆస్కార్ను అందుకొని ప్రపంచంతో నాటు స్టెప్పులేయించింది. దీంతో దక్షిణాది వారంతా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో
మన తెలుగు హీరో ఆస్కార్లో సందడి చేసి హాట్ టాపిక్ అయ్యాడు. టాలీవుడ్ నుంచి ఒక యంగ్ హీరో 6 అడుగుల అందగాడు ఆస్కార్ వేడుకల్లో తళుక్కున మెరిసి ఆశ్చర్యపరిచాడు. ఆ తెలుగు హీరో పేరు రాజ్ దాసిరెడ్డి. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల మహోత్సవంలో పాల్గొన్నాడు. ఇలాంటి అవకాశం చాలా అరుదని చెప్పాలి. అలాంటి అవకాశాన్ని అందుకుని తిరిగి మరోసారి దక్షిణాదిని మొత్తం ఆకర్షించాడు. రాజ్ దాసిరెడ్డి రాజాసాబ్తో పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్న మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్. మారుతి దర్శకత్వంలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హాలీవుడ్లో అవకాశాలు చేజిక్కించుకొని అక్కడే సినిమాలు చేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఒక్క తెలుగు హీరో, అందున తొలి చిత్రంతోనే హాలీవుడ్లో స్థానం సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకి పట్టని అదృష్టం ఇది. అలాంటిది మనోడు ఏకంగా ఆస్కార్లో మెరవడం అదృష్టం పడితేనే సాధ్యం. ఇక హాలీవుడ్లో సందడి చేస్తున్న రాజ్కు ఆస్కార్ 2025 వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దీంతో రాజ్ అక్కడికి వెళ్లి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో సందడి చేశాడు. మొత్తానికి తెలుగు జాతంతా రాజ్ దాసిరెడ్డిని చూసి గర్వపడేలా చేశాడు. మెగాస్టార్ నోట మై బ్రదర్ వెంకీ వెల్కమ్ మాట. సాధారణంగా ఒక సినిమాలో ఒక స్టార్ ఉంటేనే ఆ సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది. అలాంటిది 2 స్టార్స్ ఉంటే ఇంకేముంది, అంచనాలు కూడా డబుల్ అవుతాయి. ఇప్పుడు 2 స్టార్స్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు ఈసారి సంక్రాంతి కానుగ్గా థియేటర్లోకి రాబోతుంది. ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా క్యాథరిన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించబోతున్నారని మేకర్స్ ముందే రివీల్ చేశారు. ఇక ఫైనల్ షెడ్యూల్లో వెంకటేష్ కూడా జాయిన్ అయ్యారు. ఆయన ఇందులో క్యామియో రోల్ చేస్తున్నారు. చిరు, వెంకీ కలిసి యాక్షన్, కామెడీ సీన్స్ లో పాల్గొంటారు. చిరంజీవి ప్రత్యేక వీడియోలో మై బ్రదర్ వెంకీ వెల్కమ్ అంటూ స్వాగతం తెలిపారు. చిరు, వెంకీ మంచి స్నేహితులు కాబట్టి ఈ సినిమాలో వారి కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుందని అటు మెగా అభిమానులు, ఇటు వెంకీ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. ప్రభాస్ బావా, నీకు త్వరగా పెళ్ళయి డజన్ పిల్లలు పుట్టాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. మంచు షాకింగ్ ట్వీట్. రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా పుట్టినరోజు విషెస్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం సోషల్ మీడియాలో ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ లో మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం విశేషం. మై డియర్ డార్లింగ్ బావా, నీ జీవితం సంతోషంతో నిండిపోవాలి. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు నువ్వు చాలా గ్రాండ్గా జరుపుకోవాలి. 100 ఏళ్ల పాటు నువ్వు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలి. అంతేకాకుండా నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని 1/2 డజన్ మంది పిల్లలతో సంతోషమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ ఈ బావ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు అని పేర్కొన్నారు. ఇక మోహన్ బాబు ప్రభాస్ ను బావ అనడం, 1/2 డజన్ పిల్లలను కనాలని సూచించడంతో నెట్టింట ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే మోహన్ బాబు ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ మోహన్ బాబుని బావా అని పిలుస్తుంటాడు. అప్పటి నుండి ఇద్దరు అలా పిలుచుకోవడం అలవాటైపోయింది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. మోహన్ బాబు కామెంట్స్ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని పలువురు నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఇదండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఈజ్ ఇంద్రజా తోట సైనింగ్ ఆఫ్. Bioscope.